ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయేత్. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ జయ అనే పేరు కలిగినటువంటి మహాభారతము అన్నదాన్ని మనం ఈ రోజు నుంచి చెప్పుకోవడం ప్రారంభించుకుంటున్నాం. ఈ మహాభారతం సకల వేద సార సమ్మతంగా ఉంటుంది. దీన్ని పంచమ వేదము అని కూడా చెప్తారు. ఒకానొక కాలంలో దేవతాగణాలన్నీ కూడా 4 వేదాలని త్రాసులో ఒక పక్కన ఉంచి మహాభారతాన్ని ఒక పక్కన ఉంచితే మహాభారతం ఎక్కువగా తూగింది. పైగా మహా అన్నదానికి గొప్పది అన్న విశేషమైతే భారతము అన్నదానికి బరువైనది అన్న విశేషణం. దేనిలో బరువైనది అంటే అందులో చెప్పబడినటువంటి విషయాలలో బరువైనటువంటిది అని అర్థం. ఇలాంటి అద్భుతమైనటువంటి భారతం మనకు వేదవ్యాసుల వారు అందించారు. ఒక బ్రహ్మసూత్రాలు, అలాగే 18 పురాణాలు, ఇలాంటివన్నీ కూడా ఆ మహానుభావుడు అందించినవి. ఇంకా ఈ భారతం సకల ఉపనిషత్తుల యొక్క సారంగా ఉంటుంది. ఈ భారతంలోనిదే భగవద్గీత, ఈ భారతంలోనిదే విష్ణు సహస్రనామం. ఇంకా ఇందులో ఉన్నటువంటి శాంతి పర్వంలో ఎన్నో ధర్మాలని మనకి చెప్పబడి ఉన్నాయి. నిజంగా వాటన్నింటినీ కూడా ఆచరించగలిగితే మనందరము ఎప్పుడో దేవతాలోకాలతో సమానంగా ఉంటాం. అలాంటి అద్భుతమైనటువంటి విషయమంతా కూడా ఈ భారతంలో మనకు చెప్పబడింది. ఇంకా ఈ ప్రపంచంలో అత్యంత గొప్పవైనటువంటివి 3 ఉన్నాయి. ఒకటి రామాయణం, ఇది వాల్మీకి మహాముని రాశారు. రెండవది భారతం, ఇది వ్యాసప్రోక్తం. మూడవది భాగవత మహాపురాణం, ఇది కూడా వ్యాసుల వారు రాశారు. ఇంకా రామాయణంలో 90% ఐహికం గురించి చెప్పబడింది. అంటే మనము, మన ధర్మాలు, మనం ఎలా నడవాలి,
మన నడత ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా ఎలా జీవించాలి, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి ధర్మ సంబంధంగా అని రామాయణం 90% మనకి ఐహికములైనటువంటి వాటి గురించి చెప్తుంది. ఇంకా భాగవతం అయితే పరిపూర్ణంగా పారమార్థికమైనటువంటి జీవితం ఎలా గడపాలో, అంటే పరమాత్మ యొక్క సేవకులుగా లేక పరమాత్మ యొక్క అంతేవాసులుగా భక్తులుగా మనం ఎలా జీవించాలో భాగవతం చెప్తుంది. ఇంకా భారతం అయితే ఇహము పరము ఈ రెండింటినీ కూడా సరిసమానంగా నడుపుతుంది. అంటే ఇహం ద్వారా పరాన్ని ఎలా చేరుకోవచ్చు అని, ఎలా ఉండొచ్చు ఎలా ఉండకూడదు అన్న విషయం, ఎలా ఉండొచ్చో ధర్మరాజాదులు ఎలా జీవించారో వాళ్ళని బట్టి, ఎలా ఉండకూడదో దుర్యోధనాదులు ఎలా జీవించారో వారిని బట్టి, ఇలా 2 రకాలైనటువంటి పోకడల్ని కూడా చూపిస్తూ దానిలో ఉత్తమమైనటువంటి మార్గాన్ని మనకి ఆ మహానుభావుడు చూపిస్తారు. ఇందులో రాజనీతి ఉంది, శాస్త్రం ఉంది, చరిత్ర ఉంది, సామాజిక సంబంధాలు ఉన్నాయి. అలాంటి అద్భుతమైనటువంటి రచన వ్యాసుల వారు చేశారు. దానిని మన తెలుగులోకి కవిత్రయంగా వాసిగక్కినటువంటి నన్నయ్య భట్టారకుల వారు, అలాగే తిక్కనామాత్యుల వారు, ఎర్రాప్రగడ ఈ ముగ్గురు కూడా ఈ 18 పర్వాల మహాభారతాన్ని తెనింగించారు. కాకపోతే విచిత్రం ఏంటంటే ఇంచుమించుగా మనందరము కూడా పద్యరచన, పద్యాలు వినడం, పద్యాలు చదవడం వీటన్నింటిలోంచి వెనక్కి వచ్చేసాం. మన తెలుగువారికి మాత్రమే సొంతమైనటువంటి పద్య ప్రక్రియ దేశంలో ఇతర భాషల్లో ఎవ్వరికీ లేదు. అంత అందమైనటువంటి పద్యాలు అవన్నీ కూడా మనం క్రమక్రమంగా వదులుకున్నాం. కనీసం వచనపూర్వకంగానైనా ఈ మహాభారతాన్ని మనం తెలుసుకోవాలి అని గీతా ప్రెస్ వారు ఈ మొత్తం భారతాన్ని 18 పర్వాల భారతాన్ని కూడా ఒక శ్లోకము, అంటే వ్యాసమూలమైనటువంటి భారతాన్ని, వ్యాసప్రోక్తమైనటువంటి భారతాన్ని శ్లోకము, దానికి ప్రతిపదార్థము, తాత్పర్యము ఈ రూపంలో ప్రకటించి ఉన్నారు. వారు ఇచ్చినటువంటి దానిని ఆధారంగా చేసుకుని మనం ఈ భారత శ్రవణం అనేటువంటి యజ్ఞాన్ని మనం ఇవాళ నుంచి చేసుకోవడం మొదలు పెడుతున్నాం. ఎందుకంటే పరమాత్మని చేరుకోవడానికి 9 రకాలైనటువంటి భక్తి మార్గాలు ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. వీటిలో మొదటిది శ్రవణం, అంటే వినడం. ఈ వినడం కనుక పరాకాష్ఠకి వెళ్తే పరమాత్మని క్రమక్రమంగా కీర్తించడంలోకి వస్తారు. ఆ కీర్తించడం కనుక పరాకాష్ఠలోకి వెళ్తే నిరంతర స్మరణలోకి వస్తాం. ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరికి ఆత్మనివేదనం, మనల్ని మనం పరమాత్మకి సమర్పించుకోవడం. ఇది మొదటిది గనక మనకు బాగా అలవడితే, అంటే ఎప్పుడూ కూడా వినడం అనేది చాలా ముఖ్యం. వినదగు ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ అని కదా చెప్పారు. అలాగే వింటే భారతం వినాలని, తింటే గారెలే తినాలనేటువంటి ఆర్యోక్తి కూడా మన తెలుగునాట ఉంది. అలాంటి ఈ భారతాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒక్కసారి ఆ భారతంలో ఏ తత్వాన్ని గురించి అయితే చెప్పారో ఆ బ్రహ్మతత్వాన్ని ఒక్కసారి నమస్కారం చేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ భారతం ఎక్కడి నుంచి మొదలవుతోందో తెలుసుకునే ముందు ఈ భారతాన్ని ఎవరికి చెప్తున్నారో తెలుసుకుందాం. రోమహర్షణుడు
అనేటువంటి ఆయన యొక్క కొడుకైనటువంటి అంటే పుత్రుడైనటువంటి సౌతి అంటారు. ఆయన్ని ఉగ్రశ్రవసుడు అంటారు. మనందరికీ తెలిసినటువంటి భాషలో అయితే రకరకాల వ్రతాలు నోములు ఎవరికి చెప్తున్నారు అన్న విషయానికి వస్తే సూతుడు శౌనకాది మహామునులకు చెప్తున్నారు అని కదా మొదలవుతాయి. అందుకని అతడు సూత సంజాతుడు కాబట్టి సూతుడు అని పిలుస్తారు. అంగో అలాంటి రోమహర్షణుని యొక్క కొడుకైనటువంటి ఉగ్రశ్రవసుడు అనేటువంటి సూత నామధేయుడు శౌనకాది మహామునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్న కాలంలో, అంటే 12 సంవత్సరాలు సత్రయాగం చేస్తున్న కాలంలో వారి దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆ శౌనకాది మహామునులందరూ కూడా మహానుభావుడికి ఎదురు వెళ్ళారు, స్వాగత సత్కారాలు చేశారు, ఒక ఉచితమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టారు. ఓ మహానుభావ, ఓ ఉగ్రశ్రవసుడా, నీవు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఏ ప్రాంతాలు చూశావు, ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి విశేషణాలు ఏంటి అని ఇవన్నీ కూడా ఆ శౌనకాది మహామునులలో ఒకరు ఆయన్ని ప్రశ్నించారు. ఇక్కడ శౌనకుడు అన్న పేరే కదా ఎక్కువగా మనకు వినబడుతూ ఉంటుంది, మిగతా మహామునుల పేర్లు వినబడవు. ఇక్కడ ఈయన్ని కులపతి అంటారు, శౌనకుణ్ణి కులపతి అంటారు. అంటే 10,000 మందికి నిత్యము కూడా 2 పూటల ఆహారం పెడుతూ తమ దగ్గర ఉంచుకుని వారికి విద్యాబుద్ధులో లేకపోతే ఆశ్రమ తాలూకు నిర్వహణలో అప్పచెప్పేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని కులపతి అంటారు. అంటే మనకు బాగా అర్థమయ్యే భాషలో ఒక యూనివర్సిటీలో 10,000 మంది విద్యార్థులు ఉంటారు. అంటే ఒక యూనివర్సిటీని ఒక్క వ్యక్తి నడిపితే ఎలా ఉంటుందో అలాంటి వారిని కులపతి అంటారు. ఇక్కడ శౌనకుడు అలాంటి కులపతి. నైమిషారణ్య ప్రాంతంలో వీరు ఉన్నారు. అలాంటి నైమిషారణ్య ప్రాంతం యొక్క ప్రాశస్త్యాన్ని కూడా మనం చెప్పుకుందాం. కలియుగ ప్రారంభంలో ఈ మహామునులందరూ కూడా బ్రహ్మదేవుల వారిని వేడుకున్నారు. ఓ మహానుభావ, మరి కలి ప్రారంభం జరిగింది కదా, మరి ఏ యుగానికి సంబంధించినటువంటి ప్రభావం ఆ యుగంలో ఉన్న వాళ్ళ మీద పడుతూ ఉంటుంది. చూడండి, మనం గుడికి వద్దామనుకుంటాం, కానీ ఆ ప్రభావం వల్ల అప్పటిదాకా వద్దామనుకున్న వాళ్ళ మనసు మారిపోయి రాము. ఇదంతా కూడా ఆయన ప్రభావం. అప్పటిదాకా వెళ్ళాలనిపించిన వాడు సమయం అయ్యేప్పటికల్లా ఇవాళ ఎందుకులే రేపు వెళ్దాం అనిపిస్తాడు. అందుకని వీళ్ళందరూ కూడా మేమందరము కూడా నిత్యము కూడా యజ్ఞయాగాదులు చేసుకునేవాళ్ళం కదా ఓ బ్రహ్మదేవ, అలాంటి వారం మేమందరము కూడా అతని ప్రభావానికి లోనైతే మరి మా స్థితిగతులు ఎలా పరిపూర్ణంగా ఉంటాయి, దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుల వారు అన్నారు, ఓ మహామునులారా, ఏ యుగానికి సంబంధించినటువంటి ప్రభావం ఆ యుగంలో నడుస్తూ ఉంటుంది కదా, మరి కలి ప్రభావాన్ని తొలగించడం ఇది నేను చేసే పని కాదు అన్నారు. పోనీ మార్గాంతరం ఏమన్నా ఉంటే చెప్పండి అన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన ఒక చక్రాన్ని సృష్టించారు. బాగా తెలియాలంటే చూడండి, మనకి 2 ఎడ్ల బండికి చక్రం ఉంటుంది కదా, అదే చక్రం. ఆ చక్రం బయటికి రాకుండా మీకు ఏముంటుంది, నడుస్తూ ఉన్నప్పుడు బండి బయటకు వచ్చేయకుండా శీల ఒకటి అడ్డు ఉంటుంది. ఆ శీల దాకా వచ్చి మళ్ళీ చక్రం వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి ఇలా జరుగుతూ ఉంటుంది తప్ప బయట పడిపోదు. ఆ శీల ఊడిపోతే చక్రం పడిపోతుంది. అప్పుడు వీరందరికీ ఏం చేశారంటే ఆ చక్రాన్ని ఇచ్చారు. ఓ మహామునులారా, ఈ చక్రాన్ని మీరు నా బ్రహ్మలోకం నుంచి బయలుదేరి దొర్లించుకుంటూ వెళ్ళండి. ఈ శీల ఎక్కడైతే పడిపోతుందో ఆ ప్రదేశంలో కలి ప్రభావం ఉండదు. మీరు అక్కడ మీ యొక్క యజ్ఞయాగాది కార్యక్రమాలు నిత్యానదానాలు ఇవన్నీ చేసుకోవచ్చు అన్నారు. వారు అక్కడి నుంచి అది ముందులా దొర్లించారు, అది అలా వెళ్తోంది, దాని వెనకాలే వచ్చారు. మొత్తానికి అది ఈ భారతదేశంలో ఒక ప్రదేశంలో ఆ శీల ఊడిపోయింది. శీల ఊడిపోయేప్పటికల్లా చక్రం పడిపోయింది. ఇంతకీ నేమి అన్న మాటకు అర్థం ఆ ఎడ్లబండి యొక్క చక్రానికి చెక్కతో తయారు చేయబడి ఉంటుంది కదా, ఆ చుట్టూతో ఏముంటుంది, ఇనప చట్రం ఉంటుంది, చెక్క పాడైపోకుండా కదండి. ఆ ఇనప చట్రం ఊడి పడిపోయింది అక్కడ, దాని నేమి అంటారు.
ఆ నేమి పడిపోయినటువంటి ప్రదేశం కాబట్టి నిమిషము. ఆ నిమిషం తర్వాత కాలంలో నైమిషము అయింది. అదే నైమిషారణ్య ప్రాంతం. ఈ నైమిషారణ్య ప్రాంతం ఉత్తరప్రదేశ్కి రాజధాని నగరమైనటువంటి లక్నో నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఒక 100 కిలోమీటర్ల ప్రదేశం ప్రాంతమంతా కూడా కలి ప్రభావానికి లోనవ్వదు. దాంతో వీళ్ళందరూ కూడా వీళ్ళ పెట్టి బేడ అన్నీ సర్దుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళ తాలూకు నిత్యార్చనలు, హోమాలు, జపాలు, తపాలు, యాగాలు ఇవన్నీ మొదలెట్టారు. అలా అక్కడ వాళ్ళు 12 సంవత్సరాల పాటు చేస్తూ ఉన్నటువంటి ఆ మహాయాగానికి, సత్రయాగానికి ఈ మహానుభావుడైనటువంటి ఉగ్రశ్రవసుడు వచ్చాడు. ఓ మహానుభావ, నీవు ఎక్కడెక్కడ తిరిగావు, ఏ ఏ ప్రదేశాలు చూశావు అని వారిని అడిగారు. ఎందుకు? చాలామంది చాలా చోట్లకి వెళ్తారు, చాలా చూస్తారు. ఆ చూసినవాడు చూసి ఆనందించగలడు, చాలా బాగా ఆనందిస్తాడు. కానీ తాను చూసిన దాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఇంకొకటికి చెప్పలేడు. ఆ విద్య అందరికీ రాదు. అది ఈ సూతుల వారికి వచ్చు. ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలి అంటే సూతులే చెప్పాలి. ఎందుకంటే అంతటి ప్రతిభావంతుడు ఆ మహానుభావుడు. సకల వేదాలని అధ్యయనం చేశాడు, పురాణాలను అధ్యయనం చేశాడు. ఒక ప్రదేశానికి వెళ్తే ప్రదేశం తాలూకు గొప్పతనాన్నంతటినీ కూడా ఆకళింపు చేసుకుని మనలాంటి అజ్ఞానులకు మనకు సంబంధించినంత వరకు ఉన్న జ్ఞానానికి తగ్గట్టుగా చెప్పేవాడు కూడా గొప్పవాళ్ళకి అర్థమయ్యేట్లా చెప్పడం కాదట. తమ ఎదురుకుండా ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితిగతులకు తగ్గట్టుగా తగ్గి అందంగా చెప్పగలగాలి. అలాంటి వాడు కాబట్టి, ఓ మహానుభావ, నీవు ఎక్కడెక్కడ తిరిగావయ్యా అని అడిగితే ఆయన అన్నారు, నేను హస్తినాపురం నుంచి బయలుదేరి వెళ్ళి శమంత పంచకం వెళ్ళాను. ఆ శమంత పంచకం నుంచి నేను తిరిగి మరల ఈ నైమిషారణ్యం వస్తున్నాను అన్నాడు ఆయన. అయితే ఓ మహానుభావ, శమంత పంచకం వెళ్ళామని చెప్తున్నావు కదా, ఆ శమంత పంచకం తాలూకు గొప్పతనం ఏంటి అన్నారు వీళ్ళు. శమంత పంచకము అంటే, పంచకము అంటే అర్థం 5 అని. శమంత అంటే శమింపబడినది అని. శమింపబడినది అంటే దాని తాలూకు ప్రభావం, ఏదైతే ఒక ప్రభావం ఉందో ఆ ప్రభావం కాస్త తొలగించబడింది. అంటే ఏదైనా బ్రహ్మాండమైనటువంటి పాపం చేశామనుకోండి, ఆ పాప ప్రక్షాళన జరిగింది, లేక పుణ్యం తాలూకు గొప్పతనం పెరిగింది. ఇలాంటిది శమంత పంచకం. ఈ శమంత పంచకం అన్న మాట ఎందుకు వచ్చిందంటే, ఒకానొక కాలంలో, అంటే రామచంద్రమూర్తి వారికి పూర్వావతారమైనటువంటి పరశురాముల వారి కాలంలో రాజులందరూ కూడా పరమదుర్మార్గులుగా తయారైపోతే ఆయన తన యొక్క కరకు గండ్రగొడ్డలకి 21 మార్లు మొత్తం క్షత్రియ వంశాలందరినీ కూడా ఏరి తల తెగ్గొట్టేశాడు. అలా ఎందుకు పరశురాముల వారికి కోపం వచ్చింది అంటే, వారి నాయనగారిని సంహరించారు కార్తవీర్యార్జునుడు కొడుకులు. ఆ కోపం వల్ల తండ్రి చనిపోతే ఆ సమయంలో ఆయన అక్కడ లేరు. ఆ తల్లి అయినటువంటి రేణుకాదేవి ఉన్నారు అక్కడ. ఆవిడ కొడుకు వచ్చిన తర్వాత ఆ తెగ్గొట్టబడినటువంటి తలకాయను చూసి ఒళ్ళో పెట్టుకుని గుండెలు బాదుకుని ఏడిచింది ఆవిడ. ఒరే నాయనా అని జరిగిన ఘోరమంతా చెప్పుకుంటూ 21 సార్లు గుండెలు బాదుకుని ఏడిచింది రేణుకాదేవి. అవన్నీ గుర్తుపెట్టుకుని, ఇంత దుర్మార్గత్వంతో పిచ్చిమీరిపోతారా క్షత్రియులందరూ అని చెప్పి, క్షత్రియ లోకాల్లో ఎవడెవడైతే ఉన్నాడో వాళ్ళందరినీ కూడా ఏరి మరీ తరిగేశాడు. అలాంటి వాళ్ళ యొక్క రక్తాన్ని సేకరించి, తల తెగ్గొడితే ఏమవుతుంది, బుస్సుమని పొంగుతుంది. ఆ రక్తాన్ని సేకరించి 5 పెద్ద మడుగుల నిండా తయారు చేసి దాంతో తండ్రికి తర్పణ వదిలిపెట్టాడు ఆయన. అలాంటి మడుగులు 5 అక్కడ ఉన్నాయి కాబట్టి దాన్ని శమంత పంచకం అంటారు. ఆ శమంత పంచకానికి పక్కనే మీ అందరికీ మనందరికీ తెలిసినటువంటి కురుక్షేత్రం ఉంది. ఆ కురుక్షేత్రంలోనే ఈ భారత యుద్ధం జరిగింది. కౌరవ పాండవుల యొక్క యుద్ధం అక్కడే జరిగింది. అది పరమ పవిత్రమైన ప్రదేశం కాబట్టి శమంత పంచకం అక్కడే చేస్తే బాగుంటుంది అని అందరూ కలిసి నిర్ణయించుకుని ఆ కురుక్షేత్రాన్ని ఎంచుకున్నారు. ఎందుకు?
కురుక్షేత్రంలో ఏం చేసినా అది అమోఘమైనటువంటి ఫలితం ఇస్తుంది. కురుక్షేత్రంలో దానం గొప్పది. కురుక్షేత్రంలో ఒకసారి దానం చేస్తే అది కొన్ని లక్షల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అలాంటి కురుక్షేత్రంలో వీరమరణం పొందితే ఖచ్చితంగా దివ్యమైనటువంటి లోకాలు చేరుకుంటాం. అందుకని అందరూ కూడా అక్కడ యుద్ధాన్ని పెట్టారు. నేను ఆ శమంత పంచకాన్ని చూసి ఇలా వస్తున్నాను అని చెప్పారు. అలా చెప్పిన తర్వాత మరి మీరు ఇంద్రప్రస్థం వెళ్ళామని చెప్పారు కదా, మరి అక్కడేం జరిగింది అన్నారు. అక్కడ జనమేజయ చక్రవర్తి ఉన్నారు. ఆ జనమేజయ చక్రవర్తికి దివ్యమైనటువంటి భారతాన్ని ఉపదేశించారు. ఆ భారతం అంతా కూడా నేను విన్నాను అన్నాడు ఆయన. ఈయన గొప్ప లక్షణం ఏంటంటే ఈ మహానుభావుడిది, ఒకసారి వింటే దాన్ని మర్చిపోవడం అన్న మాట ఉండదు. ఎలా విన్నది అలా చెప్పగలగడం ఈయన గొప్ప లక్షణం. ఇది కూడా అందరికీ అబ్బే లక్షణం కాదు. మనం ఇవాళ వింటే రేపు మర్చిపోతాం. అలాంటిది ఎప్పుడో విన్నటువంటి దాన్ని గుర్తుపెట్టుకుని వీళ్ళందరికీ చెప్పడానికి ఆయన ముందుకు వస్తున్నారు. సరే, అప్పుడు వీళ్ళందరూ అన్నారు, ఆ కృష్ణద్వైపాయన మహర్షి అయినటువంటి వ్యాసుల వారు చెప్పినటువంటి ఆ భారతాన్ని వైశంపాయనుల వారు వివరించారు అని కదా ఓ మహానుభావ నీవు చెప్పావు. ఆయన ఆ భారతాన్ని జనమేజయుల వారికి ఎందుకు చెప్పారు? ఏదో ఒక కారణం లేకుండా రామాయణం వినం, ఏదో ఒక కారణం లేకుండా భారతం వినం. భారతం, రామాయణం ఇలాంటివి దివ్యమైనటువంటి గ్రంథాలు వినడానికి పుణ్యం వస్తుందనేటువంటి వంక, లేకపోతే మంచి విషయాలు తెలుసుకుందామనేటువంటి ఉద్దేశం. అందుకని ఆ కృష్ణద్వైపాయనుల వారు చెప్పినటువంటి ఆ భారతాన్ని జనమేజయుల వారికి వైశంపాయనుల వారు ఎలా చెప్పారు? అక్కడ ఏం విన్నావో ఓ సూతుడా మా అందరికీ కూడా చెప్పవయ్యా అన్నారు. అంటే అప్పుడు ఇది ఒక ఇతిహాసము. ఇలాంటి ఇతిహాసాన్ని ఈ భూమి మీద మా గురువులైనటువంటి వైశంపాయనుల వారు వివరించి ఉన్నారు. ఇలాంటి భారతం వ్యాసుల వారు తాను ఒకానొక కాలంలో తన యొక్క దివ్యమైనటువంటి నిష్ఠ అంతా కూడా పూర్తి చేసుకుని, అనుష్ఠానాన్ని పూర్తి చేసుకుని, తాను ప్రశాంతమైనటువంటి వదనంతో ఉండి ఈ భూమి ఎలా ఏర్పడింది, ఎక్కడి నుంచి వచ్చింది, దీని యొక్క పుట్టుపూర్వోత్తరాలేంటి, ఇక్కడ వచ్చినటువంటి రాజవంశాలేంటి, ఆ రాజవంశాలు ఏ ఏ కాలాల్లో ఎలా ఎలా ప్రభలో వెలిగాయి, ఆ తర్వాత అవన్నీ కూడా ఎలా నశించిపోయాయి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి జీవరాశులేంటి, ఇవన్నింటి గురించి ఒక్కసారి ఆయన ఆలోచిస్తే, అలా ఆలోచించినటువంటి ఆ వ్యాసుల వారి యొక్క మనోఫలకం మీద ఈ సృష్టికి అంతటికీ కూడా పూర్తిగా మొట్టమొదట బ్రహ్మాండమైనటువంటి చీకటి వ్యాపించి ఉంది. అలాంటి చీకట్లో నుంచి ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగు క్రమక్రమంగా ఒక అండము అంటే గుడ్డు రూపాన్ని ధరించింది. అలా గుడ్డు రూపాన్ని ధరించినటువంటి ఆ వెలుగు చాలా పెద్దగా వినిపించింది. దాని యొక్క ప్రభలు, దాని యొక్క శబ్దము కూడా చాలా గొప్పగా ఉన్నాయి. అలా ఉన్నటువంటి ఆ వెలుగులోకి ఒక అవ్యక్త రూపమైనటువంటి తత్వం ఏదైతే ఉందో అంటే అప్పుడు ఒక మహాముని అడిగాడు ఎవరిని? ఈయన్ని, సూతుల వారిని. ఓ మహానుభావ, ఒక అవ్యక్తమైనటువంటి రూపమన్నావు, ఆ రూపం ఏం రూపము అంటే అప్పుడు ఆయన చెప్పారు, అది నిర్వికారము, నిరంజనము, నిర్వికల్పము అయినటువంటి శాశ్వత పరబ్రహ్మం ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మము ఆ గుడ్డు లోపలికి ప్రవేశించింది. ఆ తర్వాత ఆ గుడ్డు పగిలింది. ఆ పగిలిన గుడ్డు నుంచి అనంతములైనటువంటి బ్రహ్మాండాలన్నీ కూడా బయటికి వెలువడినాయి. అలాంటి బ్రహ్మాండాలలో ఒకానొక బ్రహ్మాండం ఈ మనందరము ఉన్నటువంటి ఈ సౌర కుటుంబం. ఇలాంటి సౌర కుటుంబాలు కొన్ని వందల కోట్లు ఆ విడివడినటువంటి బ్రహ్మాండంలో ఉన్నాయి. ఇదే మాట మనం ఎక్కడ చెప్పుకుంటాం? అనంతవీర్యస్య ఆదినారాయణస్య అని మహాసంకల్పంలో చెప్పుకుంటాం.
అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్త మహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండఖండయోర్మధ్యే అని అనంతకోటి బ్రహ్మాండాలు ఏర్పడితే అందులో ఒక బ్రహ్మాండంలో మనమున్నాము అని. ఇదే మాట సహస్రనామంలో కూడా మీకు లలితా సహస్రనామంలో వస్తుంది కదా, అనంతకోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ అన్నమాట వస్తుంది. అలాంటి ఒకానొక బ్రహ్మాండం కనబడింది వ్యాసుల వారికి. ఆ బ్రహ్మాండంలో ఉన్నటువంటి అనంతమైనటువంటి నక్షత్రాలు కనబడ్డాయి. ఆ నక్షత్రాలకు దగ్గరలో ఉన్నటువంటి ఒకానొక మండలం కనబడింది. ఆ మండలానికి కేంద్ర బిందువుగా సూర్యుడు కనబడ్డాడు. ఆ సూర్యుడిని ఆధారం చేసుకుని తిరుగుతూ ఉన్నటువంటి గ్రహాలు కనబడ్డాయి. అలాంటి గ్రహాలలో భూమండలం కనబడింది. ఆ భూమండలంలో ఉన్నటువంటి సకలములైనటువంటి విషయాలు ఆయనకు కనబడుతున్నాయి. ఆ చిట్ట చివరికి తాను ఎక్కడైతే కూర్చుని తపోనిష్టలో యోగనిష్టలో ఉండి ఇదంతా కూడా ఆలోచిస్తున్నాడో కళ్ళు మూసుకుని ఆ వ్యాసుడు కూడా ఆయనకు కనపడ్డాడు. ఇదే మాట ఇంకెక్కడన్నా మళ్ళీ విన్నామో మనం? ఇలాంటి మాట వ్యాసుడికి వ్యాసుడే కనబడ్డం ఎక్కడన్నా విన్నామా? ఇలాంటి మాట ఇంకో చోట విన్నాం. భాగవతంలో కృష్ణ పరమాత్మ మన్ను తిన్నప్పుడు వాళ్ళమ్మ చెవి మెలిపెట్టి, ఏరా ఏది నోరు చూపించు నువ్వు అంటే, నేను మన్ను తినలేదమ్మా అంటే, వాళ్ళందరూ తిన్నారని చెప్తున్నావు కదా, అందువల్ల నీ నోరు చూపించి చూస్తాను, నువ్వు మన్ను తిన్నావని వాళ్ళందరూ చెప్తున్నారే అన్నయ్య వాళ్ళు అంది ఆవిడ. అప్పుడు నోరు విప్పి చూపించాడు. అలా నోరు విప్పి చూపిస్తే అందులో అనంతకోటి బ్రహ్మాండాలు యశోదా అమ్మవారికి కనబడ్డాయి. విచిత్రం ఏంటంటే, గోకులము, ఆ గోకులంలో నందవ్రజము, నందవ్రజంలో నందుడి ఇల్లు, ఆ నందుడి ఇంట్లో ఉన్నటువంటి యశోద, ఆ ఎదురుకుండా కృష్ణుడు, యశోద ఎదురుకుండా ఆ కృష్ణుడు చెవి మెలిపెట్టినటువంటి యశోద, అవన్నీ మళ్ళీ కనబడ్డాయి ఆవిడికి. అంటే ఒక కృష్ణుడి నోట ఇవన్నీ కనబడినట్లుగానే వ్యాసుల వారి యొక్క మనోఫలకం మీద కళ్ళు మూసుకుంటే అవన్నీ కనబడ్డాయి. కాకపోతే ఇలాంటి స్థితి మనకి ఉంటుంది. మనం ఆ స్థితిని పరతత్వానికి తగ్గట్టుగా పెంచుకోలేము. కలలో మనకి మనమే కనబడతాం. గుర్తుందా మీకు? కలలో మనకి మనమే కనబడతాం. ఎవరింటికో వెళ్ళినట్టుగా ఉంటుంది, లేకపోతే ఎవరినో ఏదో వాదిస్తున్నట్టుగా ఉంటుంది. ఈ శక్తి మనకుంది. కానీ ఈ శక్తిని వ్యాసుల వారిలా పెంచుకునేటువంటి స్థితికి మాత్రం మనం తీసుకెళ్ళటం లేదు. అంగో అలాగా వ్యాసుల వారికి ఇదంతా కనబడింది. అప్పుడు ఇలాంటి తత్వానంతటినీ కూడా ప్రజలందరికీ అందిస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఆ తర్వాత తన ముందు కాలంలో జరిగినటువంటి ఈ భారత సంగ్రామం, దానికన్నా ముందు కౌరవ పాండవుల యొక్క స్థితిగతులు, దానికన్నా ముందున్నటువంటి రాజలోకాలు, ఇవన్నీ కనబడితే ఆ దివ్యమైనటువంటి తత్వానంతటినీ కూడా ప్రచారం చేస్తే బాగుంటుంది అని భావించి వ్యాసుల వారు ఈ దివ్యమైనటువంటి భారతామ్నాయాన్ని రచించారు అని చెప్పాడు సూతుల వారు. ఈ మహామునులందరూ కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఓ సూతుడా, ఇక్కడ యాగం జరుగుతోంది కాబట్టి, ఈ యాగానికి మధ్యాహ్నం పూట విరామం ఉంటుంది కాబట్టి, ఈ విరామ సమయంలో నీవు ఇక్కడే ఉండి మాకు ఆ విషయాలన్నీ కూడా తేటతెల్లం చెయ్యాలయ్యా అని ప్రాధేయపడ్డారు వాళ్ళందరూ. ఆయన సంతోషించి, అలాగే మీరు ఇంతగా అడుగుతున్నప్పుడు నేనెందుకు చెప్పకుండా ఉంటాను అని చెప్పి ఆయన ఆ దివ్యమైనటువంటి కథా సంరంభం అంతా కూడా చెప్పడం మొదలు పెడుతున్నారు. ఇంకా ఎవరు మొదలుపెట్టారు, మొదట్లో ఈ సృష్టి అంతా కూడా ఎలా ప్రారంభమైందో కూడా మనకి చెప్తున్నారు. ఈ మొట్టమొదట బ్రహ్మదేవుల వారు ఉద్భవించారు. ఆ బ్రహ్మదేవుల వారికి ముందు ఎవరుంటారు అన్న ప్రశ్న మనకు ఉదయించవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక అవ్యక్తమైనటువంటి తత్వం ఆ అండంలోకి ప్రవేశించింది అని. ఆ అవ్యక్తమైనటువంటి తత్వాన్ని మనకు తెలిసిన భాషలో శ్రీమన్నారాయణమూర్తి అని చెప్పుకుంటున్నాం. ఎందుకు? ఆయన అజుడు, అవ్యయుడు, అప్రమేయుడు, అచింత్యుడు. అలాగా ఆ తత్వం బ్రహ్మదేవుల వారిని సృష్టించింది. ఆ బ్రహ్మ నుంచి ఎవరు వచ్చారు అంటే దక్షుడు, మనువు, ప్రజాపతి,
పరమేష్టి, ప్రాచేతసుడు. ఆ తర్వాత దక్షునికి 7 పుత్రులు పుట్టారు. అలాగే క్రోధుడు, తముడు, దముడు, విక్రీతుడు, ఆంగిరుడు, కర్దముడు, అశ్వుడు. ఆ తర్వాత 21 మంది ప్రజాపతులు పుట్టారు. ఇలా మొత్తం ఈ బ్రహ్మదేవుల వారికి కలిగినటువంటి 4 సంతానంతో పాటుగా ఈ 14 మంది కలిపి వీరందరూ కలిపి 21 మంది ప్రజాపతులు కూడా ఆ బ్రహ్మదేవుల వారికి కలిగారు. ఇలాంటి అప్రమేయుడైనటువంటి ఆ మహానుభావుడు తర్వాత విశ్వేదేవులుగా, ఆదిత్యులుగా, వసువులుగా, అశ్వినీ దేవతలుగా జన్మించారు. ఆ తర్వాత యక్షులు, సాధ్యులు, పిశాచులు, గుహ్యకులు, పితృదేవతలు, శిష్టులైనటువంటి సదాచార సంపన్నులైనటువంటి విద్వాంసులు పుట్టారు. ఆ తర్వాత దివ్యమైనటువంటి రాజలక్షణాలు కలిగినటువంటి ఎంతోమంది మహారాజులు జన్మించారు. ఆ తర్వాత నీరు, ఆకాశం, భూమి, వాయువు, అంతరిక్షం, దిక్కులు ఇవన్నీ కూడా ఉద్భవించాయి. ఇలాగా సమస్త ప్రజానీకము కూడా ఆయా కాలాల్లో ఉద్భవించి దివ్యమైనటువంటి తత్వాన్ని అందుకుంది. అలాగే ఇలా చాలా కాలం నడిచింది. అంటే కొన్ని మన్వంతరాల కాలం నడిచింది, కొన్ని కల్పాల కాలం నడిచింది. ఆ తర్వాత ఏదైతే సృష్టించబడిందో తిరిగి మరల అది ఎంతయో కూడా ఒకదానిలో ఒకటి. చూడండి ఎలా అంటే ఒక చిన్న పెట్టి దానికన్నా పెద్ద పెట్టిలో పడుతుంది, దానికన్నా పెద్ద పెట్టిలో ఈ పెట్టి పడుతుంది. అలాగే ఒక 10 వరుసలు ఉన్నటువంటి పెట్టిని మనం ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే ఈ సృష్టి అంతా కూడా చివరికి మరల ఒకదానిలో ఒకటి లీనమై తిరిగి మరల ఆ అవ్యక్త పరబ్రహ్మంలోకి వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిపోవడాన్ని వ్యాసుల వారు గమనించారు. ఓహో, ఆది అంతము లేనటువంటి ఈ సృష్టి ఆ మహానుభావుడి యొక్క లీలా విశేషం చేత తిరిగి మరల సృష్టించబడుతుందన్నమాట. తిరిగి మరల ఆయన లీల పూర్తయిపోతే తిరిగి మరల వెనక్కి వెళ్ళిపోతుందన్నమాట అని భావించారు. అలాగా బ్రహ్మదేవుల వారి యొక్క సృష్టిలో ఉన్నటువంటి మొట్టమొదటి మనువు స్వయంభువ మనువు. ఆ స్వయంభువ మనువు కాలంలోనే బ్రహ్మదేవుడు 33,333 గణాలని సృష్టించారు. వీళ్ళనే మనం 33 కోట్ల దేవతలు అని మన భాషలో పిలుచుకుంటాం. కానీ బ్రహ్మదేవుని యొక్క సృష్టిలో 33,333 గణాలు ఉన్నాయి. వీరందరికీ కూడా వారి వారి పనులు అన్నీ కూడా అప్పగించబడ్డాయట. ఇలాంటి వారిలో దివపుత్రుడు, బృహద్భానుడు, చక్షుడు, ఆత్మవిభావసుడు, సవిత, రచీకుడు, అర్కుడు, భానుడు, ఆశావహుడు, రవి ఇలాంటి దివ్యమైనటువంటి పేర్లతో ఉన్నారు. ఇంకా ఇలాంటి వారిలో చివరివాడైనటువంటి రవి అనే ఆయనకి దేవభ్రాట్టు అనేటువంటి అతను పుట్టారు. అతని కొడుకు పేరు శుభ్రాట్టు. ఆ శుభ్రాట్టుకి 3 కొడుకులున్నారు. వారందరూ కూడా సంతానవతులు, అలాగే సకల శాస్త్రాలని కూడా చదివినవారు. వారికి దశజ్యోతి, శతజ్యోతి, సహస్రజ్యోతి అనేటువంటి పేర్లు. ఇలాగా దివ్యమైనటువంటి వంశాలన్నీ కూడా ఆ కాలంలో ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నాయి. ఎలాంటి వంశాలు ఇవి అంటే ధర్మ మార్గాన్ని మాత్రమే ఆచరించి జీవనాన్ని గడిపేటువంటివి. మరి ప్రపంచం తర్వాత కాలంలో రకరకాలుగా మారింది కదా అన్న ఉద్దేశం కూడా కలగచ్చు. ఏ ఒక్కరి మనస్సు రెండో వారి మనస్సుతో పొంతన ఉండదు కదా అని. కానీ మనం ఏ వాతావరణాల్లో ఉంటున్నామో ఆయా వాతావరణాల యొక్క ప్రభావం మన యందు పరిపూర్ణంగా ఉండి మన మనస్సు అలా మారుతూ ఉంటుంది. అలాగే అక్కడ ఉన్న వాళ్ళల్లో 3 రకాలైనటువంటి లక్షణాలు అంటే సత్వ, రజ, తమో గుణాలని ఆధారం చేసుకుని ఆ తర్వాత కాలంలో సాత్విక, రాజసిక ఇలాంటి లక్షణాలన్నీ కూడా తామసిక లక్షణాలతో ఉన్న వాళ్ళందరూ కూడా పెరిగారట. ఎన్నో రకాల రాజవంశాలు ఉద్భవించాయి. అలాగే సహస్రజ్యోతి అనేటువంటి వారి నుంచి గొప్ప గొప్ప రాజవంశాలన్నీ వచ్చాయట. వారిలో ఒక వంశం కురువంశం. ఆ కురువంశానికి సంబంధించినటువంటి కథే భారతం. తర్వాత రాజర్షులైనటువంటి యయాతి, ఇక్ష్వాకులు కూడా జన్మించారు. ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన కథ రామచంద్రమూర్తి వారి యొక్క పూర్వీకులు రామాయణం.
అలాగా సకల ప్రాణుల యొక్క సృష్టి పరంపర కూడా కొనసాగిందట. ఇలాంటివన్నీ కూడా చూశారు వ్యాస మహర్షి. ఆ తర్వాత ధర్మార్థ కామాల గురించి కూడా ఆయనకు అవగాహన కలిగింది. ఆ తర్వాత రకరకాలైనటువంటి వేదాలు, సంహితలు, ఉపనిషత్తులు ఇలాంటివన్నీ కూడా చూశారు ఆయన. ఆ తర్వాత లోకంలో జీవన విధానం ఎలా గడుస్తోందో కూడా చూశారు. ఇవన్నీ కంటికి కనబడుతూనే ఉన్నాయి. కానీ ఇలాంటివన్నింటినీ కూడా ఎదురుకుండా చూస్తున్నాను కదా, ఇలాంటివి చూశాను, ఇలాంటివి జరిగాయి అన్న సంగతిని నేను చెప్తూ ఉంటే ఎవరైనా రాస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశం కలిగింది. కానీ ఇలా నేను చూసినవన్నీ కూడా చెప్తూ ఉంటే రాయగలిగినటువంటి ప్రజ్ఞావంతుడైన వాడు నాకు ఇప్పటిదాకా కనబడట్లేదే ఎక్కడాను అని అనుకున్నారట. ఈయన ఇలాంటి ఆలోచనల్లో ఉండగా బ్రహ్మదేవుల వారు అక్కడికి వచ్చారు. ఎప్పుడైతే ఆయన సాక్షాత్కరించారో ఆ హంస వాహనం మీద, వెంటనే వేదవ్యాసుల వారు లేచారు. తమ యొక్క శిష్యులందరూ కూడా ఆ బ్రహ్మదేవుల వారి దగ్గరికి వెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారం చేసుకుని తమ యొక్క ప్రవరలన్నీ చెప్పుకుని ఆయన్ని సగౌరవంగా తీసుకొస్తే ఆయన ఒక ఉచితమైనటువంటి ఆసనం మీద కూర్చున్నారు, ఎత్తైన ఆసనం మీద. అప్పుడు వ్యాసుల వారు ఆయనకి చుట్టూతా తిరిగి ప్రదక్షిణపూర్వక నమస్కారాలు చేసి దోసిలి ఒగ్గున ఉంచున్నారు. ఇది పెద్దల ఎడల మనం చూపించాల్సిన గౌరవం. వచ్చిందెవరు? బ్రహ్మదేవుడు. కాబట్టి ఆయనకి ఎంత గౌరవం ఇచ్చారు? అప్పుడు బ్రహ్మదేవుల వారు అన్నారట, ఓ వ్యాస కుశలమా అని చెప్పి అడిగి, రా ఇలా కూర్చో అన్నారు. అప్పుడు దగ్గరగా వెళ్ళి కూర్చున్నట్టు ఆయన. అది కూడా ఎలాగా? భయభక్తులతో వినమ్రపూర్వకంగా కూర్చున్నారు. కూర్చుని, ఓ మహానుభావ, నాది ఒక ప్రశ్న అన్నారు. చెప్పవయ్యా వ్యాస అన్నారు బ్రహ్మదేవుల వారు. మీ యొక్క అనుగ్రహం చేత ఈ సకల చరాచర సృష్టి ఇప్పుడు నేనున్నంత వరకు కూడా ఈ క్షణం వరకు నాకు పరిపూర్ణంగా అర్థమైంది. ఇందులో ఎన్నో రకాలైనటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా నాకు కనబడుతున్నాయి. అలా కనబడినవన్నీ కూడా నా మనస్సులో తిరుగుతూనే ఉన్నాయి. కానీ ఇలా నా మనస్సు అనుభవించినటువంటి విషయాన్ని గ్రంథస్థం చేద్దామంటే అది నేనే వ్రాసుకునే కంటే వ్రాయసకాడు ఎవడన్నా ఉన్నట్లయితే ఆ గ్రంథాన్ని చెప్పుకోవచ్చు కదా అని ఒక అద్భుతమైనటువంటి కావ్యాన్ని రాయగలిగేంతటి కథ నా దగ్గర ఉంది అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుల వారు అన్నారు, ఓ వ్యాస, నీవు దీనిని కావ్యంగానే చెప్తున్నావు కదా, ఇలాంటి కావ్యాన్ని వ్రాయడానికి ఒకే ఒక్కడు నీకున్నాడు, అతన్ని ప్రార్థించు, అతని యొక్క అనుగ్రహాన్ని పొందు అని చెప్పి ఆ ఒక్క పేరు చెప్పారు. ఆ ఒక్క పేరు ఏంటయ్యా అంటే విఘ్నేశ్వరుడు. వెంటనే ఆ బ్రహ్మదేవుల వారు ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. అప్పుడు వ్యాసుల వారు కేశవనామాలతో ఆచమనం చేసి పద్మాసనంలో కూర్చుని గణపతిని ప్రార్థించారు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం అని మనస్సు పూర్తిగా ప్రార్థిస్తే ఆ మహానుభావుడు ఆ ఎలుక వాహనం మీద వచ్చారు. అలా వచ్చినటువంటి ఆయనకి స్వాగత సత్కారాలు చేశారు. తమ యొక్క శిష్య ప్రశ్యులందరితోనూ సహా వ్యాసుల వారు నమస్కారాలు చేశారు, సాగిలపడి మొక్కారు. ఓ మహానుభావ, ఓ ప్రథమ పూజ్యుడా, నీతో పనిబడిందయ్యా అన్నారు. అంటే గణపతి నవ్వారు. ఓ వ్యాస, నీవు సామాన్యమైన వాడవు కాదు కదా, ఏమిటి కారణం? నన్ను ఇంతగా పిలిచి నాతో ఇంత ఇదిగా మాట్లాడడానికి ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది, చెప్పు అన్నాడు ఆయన. అంటే ఇంకో నా మనస్సులో ఉన్నటువంటి భావాలు ఒక సముద్రం తాలూకు అలలు ఎలా అయితే ఒడ్డుకి వచ్చి కొట్టుకుని మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంటాయో అలాంటి స్థితితో నా మనస్సు అంతా నిండిపోయింది. దీనిని బయటికి చెప్పుకోవాలి అనిపించింది. అలా చెప్పుకుంటూ ఉంటే చెప్పిన దాన్ని చెప్పినట్టుగా రాయగలిగేటువంటి వాడు కావాలి అని భావించాను. అంటే అప్పుడు బ్రహ్మదేవుల వారు
నిన్ను ప్రార్థించమన్నారు. అందువల్ల నీవు నాకు ఈ సహాయం చేసి పెట్టాలి. అంటే నేను ఏం చెప్తానో దాన్ని యథాతథంగా రాయగలగాలి. ఇది తేలికైన పనా, కష్టమైన పనా? ఎందుకంటే చెప్పగలిగేవాడి భావాన్ని అర్థం చేసుకోగలిగిన వాడు కూడా అయి ఉండాలి రాసేవాడు. చెప్పగలిగేవాడు చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు, బాడి సొమ్మేం పోయింది. కానీ రాసేవాడికి ఆ చెప్పేది అర్థం అవ్వాలి, రాయాలి. చెప్పేవాడికి ఒకటే పని చెప్పడం, రాసేవాడికి బుర్రలో అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్నది కాగితం మీద పెట్టాలి. అప్పుడు ఆయన దీనికి నేను కూడా ఒక మాట చెప్తానయ్యా అన్నాడు. ఎక్కడా కూడా క్షణకాలం కూడా నా లేఖిని అంటే నా కలం, లేఖిని అంటే అర్థం కాకపోవచ్చు, కలం, నా కలం ఒక్క క్షణకాలం కూడా ఆగకుండా చెప్పాలి నువ్వు, సరేనా అన్నాడు ఆయన. చూడండి, మనం ఏమన్నా గుర్తు తెచ్చుకోవడానికి ఆగామనుకోండి, ఆయన ఆపాల్సి వస్తుంది. అలా ఆగడానికి లేదు, మరి చూసుకో అన్నాడు ఆయన. అప్పుడు వ్యాసుల వారు అన్నారు, నువ్వు అడిగిన దానికి తగ్గట్టుగా నేను చెప్తాను, కానీ అర్థం తెలియకుండా ఏది రాయడానికి లేదు నువ్వు అన్నాడు ఆయన. ఈ పోటీ చూసారు ఎలా ఉందో? ఆగకుండా చెప్పమన్నాడు ఆయన. అలా అని చెప్పి ఆగకుండా చెప్పేస్తే రాసేస్తావు కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు రాసేయకూడదు. ఆ రాసిన దానికి అర్థం ఉండాలి. అర్థం తెలియకుండా మాత్రం వ్రాయకు అన్నాడు. సరే అలాగే అన్నారు. అప్పుడు వ్యాసుల వారు కూర్చున్నారు, గణపతి కూడా ఎదురుకుండా కూర్చున్నారు. ఒకరి చూపులు కలిశాయి. సరే మొదలు పెడతానన్నారు ఆయన. మొదలుపెట్టు, నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నానన్నాడు ఆయన. శిష్యులందరూ కూడా రాయడానికి తగిన సామగ్రి అంతా కూడా గణపతికి అందించారు. ఆయన మొదలుపెట్టారు, ఓంకారం చెప్పారు. ఆ ఓంకారంతో మొదలైంది ఈ దివ్యమైనటువంటి భారతామ్నాయం అంతా కూడా. గూఢమైనటువంటి అర్థాలతో ఉండేటువంటి దాన్ని గ్రంథి అంటారు. మనకు కొన్ని పద్యాలు, కొన్ని శ్లోకాలు అర్థం కావు. చాలా వరకు అనుకుంటాం మనకు అర్థం కాలేదు కాబట్టి అందులో ఏం లేదంటాం. అందులో ఎంతో ఉంటుంది, కానీ మన తాలూకు బుర్ర కొంతవరకే ఆలోచించగలుగుతుంది. అలాంటివి అద్భుతంగా చెప్పారట. 8 శ్లోక సహస్రాణి 8 శ్లోక శతాని చ అహం వేద్మి శుకో వేత్తి సంజయో వేత్తి వా అన్నవా అని సూతుల వారే చెప్పారు ప్రత్యేకంగా. అలా గణపతి రాసినటువంటి ఈ 1,00,000 శ్లోకాల మహాభారతంలో 8,800 శ్లోకాలు వ్యాసుల వారికి తెలుసు, గూఢార్థాలు, అంతరార్థాలు. నాకు తెలుసు, శుకుల వారికి తెలుసు, వ్యాసుల వారి యొక్క కొడుకైనటువంటి. తర్వాత సంజయుడికి తెలుసో తెలియదో నాకు తెలియదు. అంటే అందరి వల్ల కాదు దాని యొక్క అర్థం తెలుసుకోవడం. అలా 8,800 శ్లోకాలు ఈ భారతంలో మంత్రపూర్వకమైన శ్లోకాలు ఉన్నాయి. మనం సుందరకాండలో కూడా చెప్పుకున్నాం కదా, కొన్ని శ్లోకాలు మంత్రపూరితంగా ఉంటాయని. అలాంటి శ్లోకాలు 8,800 శ్లోకాలు ఈ భారతంలో ఉన్నాయి. సరే, అలాంటి శ్లోకాల తాలూకు అర్థం వివరించడం కూడా ఎవరి వల్ల కాలేదట ఇప్పటిదాకా. అలాంటి శ్లోకాలని వ్యాసుల వారు చెప్తూ ఉంటే ఒక్క క్షణకాలం కళ్ళు మూసుకునేవారట ఆయన. అంత గణపతి కూడా అలా 8,800 శ్లోకాలప్పుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని మళ్ళీ రాయడం మొదలెట్టేవాట ఆయన. అంటే గణపతికి కూడా ఆలోచించడానికి తగినటువంటి అవకాశం ఆ శ్లోకాలు, అంతే అద్భుతమైన శ్లోకాలు అన్నమాట. సరే, ఇలా వ్యాసుల వారు చెప్పారు. పుంఖానుపుంఖాలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ మహానుభావుడు రాశాడు. మొత్తానికి శుభం అనిపించారు ఈ మహాభారతం అంతా రాసి. అలాంటి అద్భుతమైనటువంటి మహాభారత రచన వల్ల ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారం అంతా కూడా పటాపంచలైపోయింది. పురాణం అనేటువంటి ఆ
పున్నమి చంద్రుడి వల్ల వేదాలు అనేటువంటి వెన్నెలలు విరిశాయట. సకల వేదాల యొక్క సారము ఈ భారతంలో ఉంటుంది. ఏ విషయం మీద మీకు అనుమానం వచ్చినా ఆ విషయానికి తగినటువంటి పరిస్థితి ఏంటో మనం భారతంలో చూసుకోవచ్చు. అలాంటి అద్భుతమైనటువంటిది ఉంది. ఇంకా ఈ మహాభారతాన్ని ఒక వృక్షంగా మనం చూస్తే సంగ్రహాధ్యాయం అనేటువంటి మొదటి భాగంలో రేపు చెప్పుకోబోయేటువంటి సంగ్రహాధ్యాయం అనేది విత్తనం. అంటే సంగ్రహాధ్యాయం అంటే ఏంటో వివరంగా చెప్తాను. ఒక పెద్ద పుస్తకాన్ని మీరు చదివేటప్పుడు ముందుగా ఆ పుస్తకాన్ని తక్కువలో చెప్తారు. రామాయణం 24,000 శ్లోకాల సముదాయం. అమ్మో, 24,000 శ్లోకాలు చదవాలా రామాయణం అంతా తెలుసుకోవాలంటే, ఇంకా టైం ఉంది కదా చదువుదాంలే అనిపిస్తుంది. అదే రామాయణంలో బాలకాండ ఉంటుంది. ఆ బాలకాండలో 100 శ్లోకాలు ఉంటాయి. ఈ 100 శ్లోకాలు నారదుల వారు వాల్మీకి చెప్పారు. తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛు వాల్మీకిర్మునిపుంగవం అని మొదటి శ్లోకం. ఆ నారదుల వారు రాముల వారు జన్మించిన దగ్గర నుంచి రావణ సంహారం దాకా, తిరిగి పట్టాభిషేకం దాకా 100 శ్లోకాల్లో రామాయణం చెప్పేశారు. ఎవరికి? వాల్మీకి. ఆ వాల్మీకి ఆ 100 శ్లోకాలని అనుభవించి తాను పరిపూర్ణంగా ఏమేం జరిగిందో తెలుసుకుని 24,000 శ్లోకాల పర్యంతం చెప్పారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ భారతంలో మొదటి పర్వాన్ని ఆది పర్వం అంటారు. ఆది పర్వంలో ఉన్నటువంటి మొదటి దాన్ని సంగ్రహాధ్యాయం అంటారు, మొదటి భాగాన్ని. ఈ సంగ్రహాధ్యాయంలో భారతం మొత్తం ఏం జరిగిందో అంతా కూడా ఒక 200 శ్లోకాల్లో చెప్పబడింది. ఈ కౌరవ పాండవులు పుట్టడం దగ్గర నుంచి ధర్మరాజు పట్టాభిషేకం జరిగి చివరికి మళ్ళా వాళ్ళు స్వర్గారోహణం వెళ్ళేదాకా ఒక 250 శ్లోకాల్లో భారతం మొత్తం అంతా క్లుప్తంగా ఉంది. అది విత్తనంట ఈ భారతం అనే చెట్టుకి. ఆ తర్వాత పౌలవ పర్వం, ఆస్తిక పర్వం అనేవి మొదళ్ళు. సంభవ పర్వం విస్తరించినటువంటి మాను, సభాపర్వం, అరణ్యపర్వం ఈ రెండూ కూడా పక్షులన్నీ ఉండడానికి ఉన్నటువంటి త్వరలు. అలాగే అరణ్యపర్వం ఏదైతే ఉందో ఇది అందమైనటువంటి చెట్టు రూపం. విరాట ఉద్యోగ పర్వాలు ఈ చెట్టుకు బలాన్ని ఇస్తాయి. భీష్మ పర్వం అనేది ఒక పెద్ద కొమ్మ. ద్రోణపర్వం అంతా కూడా ఆ కొమ్మలకు ఉన్నటువంటి ఆకుల సముదాయం. కర్ణపర్వం తెల్లని పువ్వులు, ఆ చెట్టుకు పూచిన పువ్వులు. అలాగే శల్యపర్వం ఆ పువ్వుల తాలూకు సువాసన. స్త్రీపర్వం, ఇషిక పర్వం అనేవి ఆ చెట్టు వల్ల వచ్చేటువంటి నీడలు. ఇంకా శాంతి పర్వం అయితే ఈ చెట్టు పూత పూసి, పిందె వేసి, కాయ కాసి, పండు పండితే ఏదైతే ఉందో ఆ పండు అంటే మోక్షం. భారతం వినడం వల్ల ఏం కలుగుతుంది అంటే మోక్షం కలుగుతుంది. అలాంటి మోక్షం అది. అలాగే అశ్వమేధ పర్వం ఉంది, అది అమృత సమయం. ఆశ్రమవాస పర్వతం ఉంది, దానివల్ల పరమాత్మ తాలూకు ఆశ్రయం మనకు కలుగుతుంది. అలాగే మౌసల పర్వం ఉంది, ఇది సంక్షిప్త వేదం. ఇలాగా దివ్యమైనటువంటి తత్వం అంతా కూడా ఈ భారతం తెలుసుకోవడం వల్ల మనకు కలుగుతుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి ఆ భారతామ్నాయం గురించి మీకు ఇంకా వివరిస్తాను రేపటి రోజున అని సూతుల వారు ఆ రోజుకి ఆపారు. హరి ఓం తత్సత్.